కిలో అంటే 1000 గ్రాములు. మీరు జోకినా నేను జోకినా కిలోకి 1000 గ్రాములే ఉంటది. దాన్ని కొట్టేటోళ్ళకాడ తప్ప అంతటా అదే లెక్కుంటది. రూల్స్ అయినా ఏదైనా గంతే. అందరికి ఒక్క తీరులోనే ఉంటాయి, ఒక్క తీరులోనే ఉండాలి. కానీ మనిషి తీరు చట్టం మానొద్దు కదా. కానీ మన కాడ అదే అవుతున్నదట. ముసలితనానికి అంబాడితే 3 షెర్లకు దావత్ ఇచ్చిందట వెనకటికి ఒక ఆయనే. రాష్ట్రంలో ఫ్రీ బస్సు మీద సర్కారోళ్ళు అట్లనే చేస్తున్నారు. అసలుకే చక్కగా లేదని ఆడబిడ్డ లొలి వేస్తా అంటే మస్తుగున్నదని గప్పాలు కొట్టుకుంటున్నారు. బస్సులో ఎల్లిపాయలు పొట్టి తీసే తప్పేందని మంత్రి సీతక్క అంటే బస్సులు పెంచినాక ఏమన్నా చేసుకోండి అని కేటీఆర్ సార్ అన్నాడు. ఇక దీని మీద చేయి పాటోళ్ళు చిన్నగా కథ చేస్తలేరు. ఎంబడే సీతక్క మాట్లాడుతది, లీడర్లు మాట్లాడతారు, మహిళా కమిషన్ వాళ్ళు నోటీసులు కూడా ఇస్తారు. కాంగ్రెస్ వాళ్ళ సోషల్ మీడియాలో కూడా మొత్తం దీని మీదనే ఉంటది. అన్ని ముచ్చట్లు పక్కకు పెట్టి దీన్నే అసలు ముచ్చట చేసిండ్రు. మంచిదే, కేటీఆర్ సారు తప్పు మాట్లాడితే కేసు పెట్టాల్సిందే. ఆడబిడ్డల మీద ఎవ్వరు నోరు జారినా వాళ్ళకు శిక్ష వేయాల్సిందే. కానీ నిండు అసెంబ్లీలో మాజీ మంత్రి సబితా మేడాన్ని ఇంకో ఎమ్మెల్యే సునీతమ్మను పట్టుకొని రేవంతుల వారు ఏమన్నారో చూడుండ్రి. అనుడే కాదు, స్పీకర్ సారు సీఎం సారు సబితమ్మను 4-5 గంటలు అసెంబ్లీలో నిలబెట్టిర్రు. ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో, జూబ్లీ బస్ స్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుంది. అధ్యక్ష, ఆవు షేర్ల మేస్తే దూడ ఓటుకు మేస్తదా? రేవంతన్ సారే ఇట్లా మాట్లాడిండు. నన్నెవలో ఆపుతాడు అనుకున్నారు కావచ్చు దానం సారు. తల్లిని తక్కువ చేసుకుంటా ఎసొంటి బూతులు మాట్లాడిండో చూడుండ్రి. బజార్లో కాదు, బాజాప్తా అసెంబ్లీలోనే అన్నాడు. బయట కూడా తిరగని కొడుకా మేమని ఏమనుకుంటున్నారా మీరు? తోలు తీస్తా కొడుక, ఒక్కొక్కంది తోలు తీస్తా, ఒక్కొక్కంది చెప్తున్నా, తోలు తీస్తా. ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. ఆడిబిడ్డలను తల్లులను సొంత పార్టీ ఎమ్మెల్యే ఇంత గలీజ్ మాటలంటే దౌడ మీదకెళ్ళి అందుకోవాల్సింది పోయి సంకనెత్తుకొని ముద్దాడిండ్రు మన రేవంతుల వారు. ఆని ముత్యాల సొంటి మాటలు మాట్లాడిండని వెనకేసుకొచ్చిండు. ఇవాళ దానం నాగేందర్ గారు మాట్లాడిండ్రు అధ్యక్ష. మీరు అవకాశం ఇచ్చారు, ఆయన మాట్లాడితే తప్పేముంది అధ్యక్ష? ఇంత కథ నడుస్తా అంటే మహిళా మంత్రులు ఎమ్మెల్యేలందరూ అదే అసెంబ్లీలో సప్పుడు ఎక్క కూర్చున్నారు. అసెంబ్లీలో నడుస్తున్న కథను దేశమంతా లైవ్ లో చూస్తా అంటే మహిళా కమిషన్ కు మాత్రం కనిపించలే. అందుకే అయాల ఎవ్వరు నోరు తెరవలేదని ఊళ్ళల్లో మాట్లాడుకుంటున్నారు. ఫ్రీ బస్ అని పెట్టిండ్రు, కానీ మాకు బస్సులు పెంచరు. మేం సీట్లు దొరకక శిఖలు పట్టుకొని తన్నుకుంటా అంటే ఆట చూసినట్టు చూస్తున్నారు. ఈ ముచ్చట మీద మాట్లాడుకుంటా ఒక్క మాట గట్టిగానే వరకు ఇంత కథ చేస్తున్నారు. మరి మేం బస్సులలో తన్నుకున్నప్పుడు మా పరువు పోతుందనే ముచ్చట మీకు తెలియదా మేడాలు సార్లు? అప్పుడు మీ మహిళా కమిషన్ ఏడికి పోయింది? మంత్రులందరూ ఏడికి పోయిండ్రు? అంటే మీ పార్టోళ్ళు ఏం మాట్లాడినా తిట్టినా కరెక్టేనా? ఇవాళ లోన్ల మాఫీలో మీరు చేసిన దోకాను మర్పించడానికి ఇంతకు దిగజారుతారా అని అక్కలు తల్లులు గట్టిగానే దుమ్ము దులుపుతున్నారు.